తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. రైతులు బఫే భోజనానికి వెళ్ళారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడ పడుతున్న కష్టాలు ఏంటి, ఈ బఫే భోజనం పోలికేంటి? అందరికీ నమస్కారం అండి. అచ్చెన్నాయుడు గారికి ఒక చిన్న విషయం చెప్పాలండి, అక్కడి నుంచి మొదలు పెడతాను. నిజంగా అచ్చెన్నాయుడు గారు రైతులకి బఫే భోజనం అంటే ఏంటో తెలియదు. ఎందుకు అంటే బఫే భోజనాలు అన్నది మీకు అలవాటు, నాకు కూడా అలవాటు ఉండొచ్చు, కానీ రైతులకి అంత మంచి రోజులు ఎప్పుడు మీరు తేలేదండి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు, ఇంకొక 4 సంవత్సరాలు పనిచేయబోతున్నారు. అయినా కూడా రాష్ట్రంలో రైతులకి బఫే భోజనం అన్నది ఎప్పుడు కూడా దొరకలే. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల జీవితాల్ని మార్చడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో 5 సంవత్సరాల్లో, ఆ ప్రయత్నానికి సంబంధించి నేను ఒక ప్రశ్న అడిగిన, ప్రజల్ని అడిగిన ప్రశ్న ఏంటి, నాయకుడు అనే పదానికి ఇందులో నిలువెత్తు నిదర్శనము ఎవరు అని చెప్పేసి కింద 3 ఫోటోలు వేసిన. కింద 3 ఫోటోలు వేస్తే 21,000 మంది ఈ యొక్క ప్రశ్నకి సమాధానం అనేది చెప్పారు. ఈ 21,000 మందిలో 94% జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. ఎంతమంది? 94% మంది. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు ఎన్ని పడ్డాయంటే 5%. ఇక పవన్ కళ్యాణ్ గారికి అయితే 1% పడ్డది, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నాడు నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే రైతుల కోసము, రైతుల జీవితాలని మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, మీరు అలవిగాని హామీలను ఇచ్చారు, రైతుల్ని ప్రజల్ని మోసం చేశారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మొదటి మాట నాకు చాలా గుర్తుంది, నేను మారిపోయాను, పాత చంద్రబాబుని మీరు చూస్తారు అన్నారు. కానీ ఆ అహంకారము తగ్గలేదు. ఈరోజు రైతులని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా బెదిరించేటటువంటి ప్రయత్నము, ప్రజలని డైరెక్ట్గా బెదిరించేటటువంటి ప్రయత్నం అనేది చేశారు. ఏం చేశారో ఒకసారి చెప్తాను నేను. ప్రతి సంవత్సరం 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేది మనకు అవసరం పడుతుంది. మీరు ఎంత యూరియా ఇప్పటివరకు ఇచ్చారు, ఎంత యూరియా అన్నది ఇవ్వబోతున్నారు, ఎంత మీ దగ్గర ఉంది, దమ్ముంటే ఈ డేటాని బయటపెట్టండి సార్, దయచేసి బయటపెట్టండి. అక్కడే మీరు చేసినటువంటి మోసం రైతులకి బట్టబయలైపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫేక్ వీడియోలు బయట పెడితే ఊరుకోమంటున్నారు. ఆ వీడియో ఫేక్ అని చెప్పేసి ఎవరు చెప్పారు సార్? ఎక్కడన్నా చూపించారా? ఎవరన్నా ధృవీకరించారా వీడియో ఫేక్ అన్నది? ఒకసారి దయచేసి చెప్పాలి. ఆ వీడియో ఒకవేళ ఫేకే అనుకుంటే మరి ఈ వీడియో ఫేక్ కాదా? దయచేసి ఒకసారి టీడీపీ వాళ్ళు ఇందాకే 30 నిమిషాల ముందు ఒక వీడియో పెట్టారు, యూరియా బస్తాలని తరలిస్తున్నారని చెప్పేసి. మా దగ్గర యూరియా బస్తాలు చాలా ఉన్నాయి, మాకు కావాల్సినంత యూరియా మా దగ్గర ఉంది అని చెప్పేసి వీడియో పెట్టారు. మరి ఈ వీడియో అనేది ఫేక్ కాదా? ఒక్కసారి నారా లోకేష్ గారు ఏంటంట ఏం పెట్టారంటే, రైతుల అవసరానికి మించి రెడీగా యూరియా అని చెప్పేసి. ఇక్కడ చూడండి, పాపం ఎవరో పైన యూరియా అన్నది అన్లోడ్ చేస్తున్నారు. మరి అది యూరియానా కాదా మనకు తెలియదు. ప్రచారం చేయగలిగిన గొప్ప పార్టీ అది. సో ఇది పెట్టారు. ఇప్పుడు మీరు ఏదైతే అంటే భయపెడుతున్నారో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అని చెప్పేసి, దయచేసి ఆ వీడియోలు ఫేకా కాదా ఒకసారి ధృవీకరించుకోండి. ఇక రైతులకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సంబంధం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఇప్పటి సంబంధం కాదు. 47 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుల్ని ఆయన గౌరవించలేదు. ఇష్టారీతిన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. సరే, బషీర్బాగ్ గురించి ఎమ్మెల్యే గారు చెప్పారు. మొన్నటికి మొన్న 2014లో మొత్తం రుణం మాఫీ చేస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చి చేసేసినా మీకు అని చెప్పేసి మీడియానే బెదిరించండి చంద్రబాబు నాయుడు గారు. ఆ వీడియో ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంది. అవును. దాని తర్వాత లేదు నేను మారిపోయినా, 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను ప్రతి రైతుకు అని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చి, పోయిన ఏడాది 20,000, ఈ ఏడాది 20,000, 40,000 రూపాయలు బకాయి ఉంటే అందులో నుంచి ఎంత ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం 5,000 ఇచ్చాడు. 2 ఏళ్లకి రైతులకు ఇచ్చింది 5,000, అందులో కూడా మళ్ళీ కోతలు రైతులలో విధించాడు. అంటే ఒక్కొక్క రైతుకి 35,000 రూపాయలు బకాయి పడ్డటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు
మనకందరికీ తెలుసు ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చి ఎలాగ వాలంటరీ వ్యవస్థని వాడుకొని ఎంత యూరియా అన్నది అవసరం పడుతుంది అన్న డేటాని తెప్పించుకొని ఎంతో జాగ్రత్తగా రైతులకి ఎక్కడా కూడా కష్టం రాకుండా ఒక చిన్న డేటా అనేది షేర్ చేస్తాను సార్ మీతో. ఓకే, రైతులని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కాపాడుకున్నాడో ఒక విషయం చెప్పాలి మనం ఇక్కడ. 2020లో కర్ణాటకలో యూరియా కొరత అన్నది కలిగింది, వచ్చింది. ఓకే, ఆంధ్రప్రదేశ్కి రానివాల ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మీకు తెలుసు కరోనా టైం అది. అవును, 2021లో బీహార్లో కొరత వచ్చింది. యూరియా కొరత. బీహార్లో ఓకే. యూరియా కొరత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఆ కొరతను రానివాల. అదే 2021 అక్టోబర్లో రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు రానివాల. ఈ 2023 ఉత్తరప్రదేశ్ డిసెంబర్లో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు రానివాల. 2024 జూలై, సరే అప్పటి వరకు ప్రభుత్వం మారిపోయింది, అది వేరే సంగతి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల, కేవలం నిర్లక్ష్యం అండి, రైతులు అంటే చిన్నచూపు, కేవలం నిర్లక్ష్యం వల్ల ఈరోజు యూరియా అన్నది రైతులకి బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంది. దీని వెనుక స్కామ్ ఉందని కూడా వైఎస్ఆర్సీపీ అనుమానిస్తుంది. 100% వైఎస్ఆర్సీపీ అనుమానం అనేది నిజమే. బ్లాక్ మార్కెట్ ఎందుకంటే నేను మాట అందుకే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా సీఎం గారు? నేను అదే ఎవరైనా సరే ఇది పోస్ట్ పెట్టారంటే నేను వెంటనే జయించేస్తాను, మిమ్మల్ని అరెస్ట్ సార్. ఎలా ఉంది అంటే 1 కోటి మంది ఒక్కొక్క రూపాయి వేశారనుకోండి, ₹1 కోటి అవుతుంది. అవును, 1 కోటి మంది 300 వేస్తే ఒకసారి ఆలోచించండి. అవును, అది పరిస్థితి ఈరోజు జరుగుతున్నది. డైరెక్ట్గా స్కామ్ అన్నది రైతులు చెప్తున్నారు. ఇందాక మీరు వీడియో ప్లే చేశారు. అవును, ఒక్కొక్క బస్తాకి 250 నుంచి 300 రూపాయలు ఎక్కువ తీసుకొని మరి ఈరోజు యూరియా బస్తాలు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. రైతులకు ఇవ్వడానికి యూరియా లేదు, రైతులకి చేయడానికి వీళ్ళకు దమ్ము ధైర్యం లేదు, కానీ బ్లాక్ మార్కెట్లో ఈరోజు అమ్ముతున్నారు. ఎల్లో మీడియా గురించి ఒక చిన్న మాట చెప్తాను సార్. మీరు ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇందాక చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, చూశాను వీడియో. మరి ఎల్లో మీడియాలో వచ్చింది కూడా ఫేక్ న్యూస్ అయినా దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. బెదిరింపులు వాళ్ళకు కూడా ఉన్నాయా? నెక్స్ట్ ఈనాడు ఎవరైతే కిరణ్ గారు ఉన్నారో ఆయనని, మా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని మరి ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ఎందుకంటే వాళ్ళు కూడా వేశారు. ఎందుకు చేస్తారు? కాదు సార్, అంటే వాళ్ళు కూడా వేశారు కదా, వాళ్ళు కూడా న్యూస్ చేశారు కదండి. ఇప్పుడు మాట్లాడితే ఇంకో చిన్న విషయం సార్, ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి యూట్యూబర్లు అంటే ఎందుకు సార్ అంత, అంటే జనరల్గా సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే ఎందుకు సార్ అంత భయం? ఆయన దాని మీదే ఆ పార్టీ బ్రతుకుంది కాబట్టి ఆయన. ఎందుకు అంటే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే పార్టీ కాబట్టి ఐటీడీపీని పెట్టుకుని ఎంతమంది జీవితాలు నాశనం చేశారు? కాదు సార్, సోషల్ మీడియా ఏం చేయగలదో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చెప్పుకోలేదు ఎప్పుడు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని చేయని విషయాలని చేసినామని చెప్పేసి డప్పులు కొట్టుకొని ఈ రోజు అధికారంలోకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా బలం తెలుసు కాబట్టి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వస్తుందనగానే వణికిపోతారు. వణికిపోయి ఇమ్మీడియట్ గా భయపెట్టడం ఏం చేస్తారు సార్? సరే, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా వీధిలో పెడతారు, మీ సొంత వ్యవహారాలు వీధిలో పెడతారు. నేను అక్కడికే వస్తాను. గీతాంజలి అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, గుర్తుంది కదా మీకు? అంతగా మానసికంగా వేధిస్తారు. ఆ అమ్మాయి చనిపోయిన దాకా కూడా వదిలిపెట్టలేదు, చనిపోయిన తర్వాత కూడా చిన్న బిడ్డ, చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారి ఒక టూర్ లో కారు పైకి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయిని కూడా వదలలేదు, 6 ఏళ్ల పాపను కూడా సార్. చనిపోయిన తర్వాత కూడా గీతాంజలి అనే మహిళని 20-25 రోజుల దాకా ఆమె క్యారెక్టర్ గురించి కొంతమంది నీచులు పెట్టినటువంటి ట్వీట్స్, నీచులు పెట్టినటువంటి పోస్టులు, పెట్టించిర్రు వీళ్ళు పెట్టిర్రు. మరి ఆ నీచులు ఇంకా ఉన్నారు కదా సార్, బతికి. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ఒకసారి నెక్స్ట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు కుటుంబాల గురించి, చాలా మంచి మాట చెప్పారు. వీళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా మీకు? వీళ్ళకి సమాధానం దొరకకపోతే, ఉదాహరణకి వంగలపూడి అనిత గారు ఉన్నారు, ఉదాహరణకి మా నారా లోకేష్ గారు ఉన్నారు. సమాధానం దొరికిన ప్రశ్న మీరు అడగండి యాజ్ జర్నలిస్ట్ గా ముందు కూర్చొని. వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం చెల్లి, తల్లి, కుటుంబము, ఆ గొడ్డలి, అంతే. అదే చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అరే నువ్వు చేసిన మంచి ఏంది చెప్పవయా, నువ్వు ఏం చేసినావు అంటే చెల్లి, తల్లి. ఎప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట, నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, మీరు చూస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎప్పుడన్నా మాట్లాడారు ఆయన? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధైర్యం అదే. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు కాబట్టి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వంగలపూడి అనిత గారు, ధైర్యమే అది, ఒక మహిళ, వాళ్ళ బలమే అది. వంగలపూడి అనిత గారు ఒక మహిళ, నిజంగా మహిళలంటే చాలా గౌరవం. ఎప్పుడన్నా తల్లి మీ గురించి, మీ కుటుంబం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి ఎప్పుడన్నా విన్నారా? అసలు మీ కుటుంబం గురించి ఎప్పుడన్నా ప్రస్తావన మేడం గారికి కూడా అదే ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఫైనల్ గా అచ్చెన్నాయుడు గారు ఇందాక సార్ మర్చిపోయారు చట్నీ, ఇందాక సార్ మర్చిపోయారు గట్టి చట్నీ అన్నా కూడా అచ్చెన్నాయుడు గారికి చాలా ఇష్టం.
అది ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? అంటే అప్పట్లో ఆయన ఒకసారి గట్టి చట్నీ అన్నాడు కదా సార్. అంటే ఇందాక ఆయన మొత్తం తిండి మీరు గురించి ఆయన బఫే అన్నారని మీరు గట్టి చట్నీ తీసుకొస్తారు గట్టి చట్నీ కూడా ఆయన అన్నాడు సార్, మీరు మర్చిపోయారు. ఎలక్షన్స్ అంటే అన్నారు సార్, మీరు బఫే సందర్భాన్ని తీసుకొచ్చి దాన్ని గుర్తు చేయడం అంటే ఆయన తిండిని ఎప్పుడు మర్చిపోరు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇందాక అన్నారు కదా, దాని కంటిన్యూషన్ లో చెప్పాను నేను అంతే.